ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచింపజేయడానికి అనేక మందిని చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ, సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు, శుభములు తెలియపరుచుకుంటున్నామండి. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలో వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన, అతి పరిశుద్ధమైన, బహు విలువైన, బహుశ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. భూమి ఆకాశములకు అధిపతివైన దేవ, ఉదయ కాలమున మీ లేఖనము చదువుకొనుటకు తండ్రి, మీ నామమున ప్రార్థించుకొనుటకు దేవ, మీరు మా ఎడల చూపించినటువంటి ఈ గొప్ప ప్రేమను బట్టి, దయను బట్టి, కృపను బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి, పాటలు పాడిన వారికి, వాక్యం చదివిన వారికి, వాక్యం వివరించిన వారికి, బోధించిన వారికి కావలసిన మంచి జ్ఞానము, వివేకమును అనుగ్రహించి, బలమును, శక్తిని ప్రసాదించి, సమస్తము మీ మహిమ కొరకు జరిగించి, మీరే ఘనత మహిమ పొందుకున్నామని, ఎలాంటి అంతరాయం కలగకుండా తండ్రి మా అందరికీ సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి అందరికీ. చక్కగా ప్రార్థన చేసినటువంటి సోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, మొదటి కీర్తనగా సోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. రెండవ కీర్తనగా సోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా వందనాలండి. ప్రభువుకు కూడా వందనాలు తెలియజేస్తూ, తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఒక పాట పాడుకున్నాం. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా.
చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరి. నా నోట నుండి నీవు ఉమ్మివేయబడుదువని, నా నోట నుండి నీవు ఉమ్మివేయబడుదువని యేసు అన్న మాటను మరువబోకుమురన్నా. యేసు అన్న మాటను మరువబోకుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్నా. యేసు అన్న మాటను మరువబోకుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే. ఈ క్షణమో ఏ ఘడియో ప్రభు రాకడ తెలియదురా, దొంగ వలె వచ్చెదనని అన్నాడు. ఈ క్షణమో ఏ ఘడియో ప్రభు రాకడ తెలియదురా, దొంగ వలె వచ్చెదనని అన్నాడు. గొర్రె పిల్ల రక్తముతో తెలుపు చేసుకొనుమా, గొర్రె పిల్ల రక్తముతో తెలుపు చేసుకొనుమా. అంతము వరకు నిలిచియుండుమా, అంతము వరకు నిలిచి ఉండుమా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే. ఈ స్థితిలో నుండి పడిపోతివో నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా. ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే. వందనాలయ్యా, వందనాలు. అవకాశం ఇచ్చిన బాబుకు వందనాలు. తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి. దేవతనయా క్రీస్తు నాదుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, పరలోకము విడచి వచ్చితివా. దేవతనయా క్రీస్తు నాదుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, పరలోకము విడచి వచ్చితివా. పాపులకై వచ్చినావా,
పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా. ప్రభువా పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా. ప్రభువా పరలోకము తెరచినావా, దేవతనయ క్రీస్తునాదుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, పరలోకము విడచి వచ్చితివా. కల్వరిలో కాచినాటి దివ్య రక్తము చేమము, కల్వరిలో కాచినాటి దివ్య రక్తము చేమము, కడిగి పావన పరచినావా. ప్రభువా కడకు బోరతో రానయున్నావా, కడగి పావన పరచినావా. ప్రభువా కడకు బోరతో రానయున్నావా, దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, పరలోకము విడచి వచ్చితివా. మరణముళ్ళు విరిచినావా, మరణముళ్ళును విరచినావా, మరణము జయించినావా, మరణముళ్ళును విరచినావా, మహిమతోడా లేచినావా. ప్రభువా ధన్యునుగా తీర్చినావా, మహిమతోడా లేచినావా. ప్రభువా ధన్యులునుగా తీర్చినావా, దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, పరలోకము విడచి వచ్చితివా. ఆది అంతము లేనివాడా, అందరికి నీ ప్రభుడవు నీవే. ఆది అంతము లేనివాడా, అందరికి నీ ప్రభుడ నీవే. అల్పయు ఓమేగయు నీవేగా, యేసు ఆర్భటించుచురానయున్నావా. అల్పయు ఓమేగము నీవేగా, యేసు ఆర్భటించుచురానయున్నావా. దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, పరలోకము విడచి వచ్చితివా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా. ప్రభువా పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా. ప్రభువా పరలోకము తెరచినావా, దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, పరలోకము విడచి వచ్చితివా. అన్నారండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 2వ అధ్యాయము వాక్యపట్నం భాగంగా చదువుకుందాము. మొదటి
తర్వాత 6 వచనాలు 12వ వచనం వరకు సుజయ్ చక్రవర్తి సతీమణి గారు చదువుతారు. తర్వాత 18వ వచనం వరకు సంతోష్ గారు చదువుతారు. తర్వాత చివరి వరకు సోదరి జ్యోతి చదివి వినిపిస్తారు. స్పీకర్ ఆన్ చేయలేదండి. హలో, 6 వచనాలు ఎవరు చదవాలి? ఏనండి? మీరేనండి, మీరే. తర్వాత నేనే చదవాలి. మీరు చదవండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఎడ్డిన జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఎడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వారి యందు కనికరించి వీడు హెబ్రీయులలో పిల్లలలో నొకడు అనెను. 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఫరో అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డను అతని పిలుచుకుని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసివని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. మరునాడు అతడు బయటకు నడిచి వెలుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వానికి చూచి, నీవేళ నీ పొరుగువాణ్ణి కొట్టుచున్నావని అడగగా అతడు, మా మీద నిన్ను అధికారిగా తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి పడిననుకొని భయపడెను. ఇంకా చదవాలా? సంతోష్ గారు లేరు. అమ్మ జ్యోతి, నువ్వు చదివే అమ్మ అక్కడి నుంచి. 15వ వచనం నుంచి. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి యొక్క బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యజమానికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు
పెట్టుటకు హలో. నీళ్లు అమ్మ చదువమ్మా. ఫరో ఆ సంగతి విని మోషేని సంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తోటలను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తియుడొకడు మంద కాపురుల చేతుల నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? మన మనుషుని ఎలా విడిచి వచ్చితిరి? భోజనంనకు అతను పిలుచుకొని రండెనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశంలో పరదేశినై ఉంటిననుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇప్పటి వరకు చక్కగా నిర్గమకాండము 2వ అధ్యాయం అంతటిని కూడా వినిపించినటువంటి సహోదరునికి వందనములు తెలియజేసుకుంటూ సోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరొచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే నిన్నటి రోజున మనము 1వ అధ్యాయాన్ని ధ్యానించాం. 1వ అధ్యాయంలో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు హెబ్రీలను అనగా యోసేపు ద్వారా మరి ఐగుప్తులోకి వచ్చిన ఆ జనాంగాన్ని చూచి ఫరో వారిని నియంత్రించాలని లేదా వాళ్ళని తగ్గించాలని ఎన్నో ప్రయత్నాలు అయితే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు అభివృద్ధి పరచాలి అని అనుకున్నప్పుడు 70 మందిగా వచ్చిన ఆ గుంపు ఎంత విస్తరించిందో నిన్నటి అధ్యాయంలో చూసాం. దాన్ని ఆపాలనే ప్రయత్నము ఎంతమంది చేసినా కూడా ఎవరి వల్ల కూడా సాధ్యపడలేదని నేను గ్రహించాం. అయితే నిజంగా దేవుడు కాపాడాలి, దేవుడు అభివృద్ధి పరచాలి అని ఒకవేళ అనుకుంటే దానిని ఆపడము ఎవరి తరము కూడా కాదు. ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. అయితే ప్రియులారా, అప్పటికే ఐగుప్తు దేశంలో ఎటువంటి ఆజ్ఞ మరి ముందుకు వెళుతున్నది అంటే మగబిడ్డలను చంపేయాలి అని. మంత్రసానులు ఒకవేళ చెప్పిన యొక్క పనిని సరిగా చేయలేదు కాబట్టి, ఆ మంత్రసానులకు చెప్పిన పని చేయలేదు కాబట్టి రాజు ఏం చేశాడంటే ప్రజలకి విషయాన్ని తెలియజేసి మగబిడ్డలను చంపమని తెలియజేశాడు. తెలియజేసిన ప్రక్రియలో ఏం జరుగుతుందో మనం ముందుకు వెళదాం. ఏం జరుగుతుంది అంటే ఆ తెలియజేసిన ప్రక్రియలోనే నిర్గమకాండము 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునెను. అయితే లేవి వంశంలో ఉన్నవారు లేవి కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత
ఇక్కడ లేవీలకు ఒక జంటకు ఒక బిడ్డ పుట్టడము, ఆ బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ చాలా సుందరుడుగా ఉండడము. సుందరుడు అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే గుడ్లీ అని చెప్తూ ఉంటాడు. అయితే ఎంతో అందంగా ఉన్న విధానాన్ని చూచి ఆ బిడ్డను దాసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ప్రియులారా, 20వ అంటే అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఏం చెప్తూ ఉంటాడంటే, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. మనకి ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏమిటి అంటే, అప్పటికే ఒక నియామకం జరిగింది. బిడ్డలైన పురుషులను ఫరో చంపేస్తూ ఉన్నాడు, ప్రజలను చంపేమని చెప్తున్నాడు, మంత్రసానులు చంపేమని చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ వాళ్ళ అభివృద్ధిని ఆపాలి అని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఈ లేవీల జంటకు ఒక సుందరుడు పుట్టాడు. ఈ సుందరుడిని బట్టి వాళ్ళు అతనిని దాయాలి అని ప్రయత్నం చేశారు. ఎందుకు దాస్తున్నారు అని అంటే, అందంగా పుట్టాడు కాబట్టి దాస్తూ ఉన్నాడు అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అందాన్ని బట్టి కూడా కాకుండా హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు దాయడానికి గల కారణాన్ని అక్కడ కొంచెం మరింతగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి అని చెప్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు ధైర్యంగా నడవడానికి వీళ్ళకి సహకరించింది ఏంటిదో తెలుసా? విశ్వాసం. విశ్వాసము అంటే ఎవరి యందు విశ్వాసము ఉంచారు వీళ్ళు? దేనికి భయపడలేదు వీళ్ళు? దేవుని ఆజ్ఞకు, ఇక్కడ రాజ ఆజ్ఞకు భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచగలిగారు కాబట్టి ఆ విశ్వాసము వీరిలో ఏం పెంచింది అంటే ధైర్యాన్ని పెంచింది. ఆ విశ్వాసము ద్వారా వచ్చిన ధైర్యం ఏం చేసింది అంటే ఆ బిడ్డను దాయడానికి ఎంతగానో తోడ్పడింది. మీరు గమనించినప్పుడు లేవి అనే యాకోబు యొక్క కుమారుడు కూడా ఉండేవాడు. చాలా కోపం కలిగిన వ్యక్తి. ఆ కోపంలో ఒక ఊరి మీదకి వెళ్ళి ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కూడా హతమార్చిన వ్యక్తి. ఊరిలో మనుషులనే కాదు, ఊరిలో ఉన్న జంతువులు కూడా హతమార్చిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే చాలా కోపం కలిగిన వ్యక్తి, చాలా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. మరి ఇక్కడ కూడా లేవి గోత్రం నుంచి వచ్చారు కాబట్టి ఈ లేవి జంటకు కూడా చాలా ధైర్యంగా ఉంది. అయితే వీళ్ళు కలిగి ఉన్న ధైర్యము దేనిని బట్టి వచ్చిందంటే దేవుని నుంచి వచ్చిన విశ్వాసమును బట్టి వచ్చిందని మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, 1-4 వచనాలు ఏం చూస్తూ ఉన్నామంటే, లేవీల జంటకు బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ మగబిడ్డ. ఆ బిడ్డను 3 నెలలు దాచారు. దాచిన తర్వాత 3 నెలల తర్వాత దాయడానికి అవకాశం అయితే లేకుండా పోతుంది. దానివల్ల ఆ బిడ్డను ఏం చేశారంటే మీ అందరికీ తెలిసిన చరిత్ర, ఆ నైలు నదిలో ఆ బిడ్డను ఒక పెట్టి లాంటిది తయారు చేసి దానిని హీబ్రూ భాషలో చూస్తున్నప్పుడు ఒక చిన్న పడవను తయారు చేసి ఆ బిడ్డను ఆ నైలు నది ఒడ్డున విడిచిపెట్టిన పరిస్థితి. దానిని పరిశీలన చేయడానికి తన సహోదరుని ఉంచిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. 1-4 వచనాలు, ఒక బిడ్డ పుట్టాడు, కొంతకాలం దాయగలిగారు. ఆ తదుపరి అప్పుడు అందంగా ఉన్నాడు కదా, అప్పుడు కూడా వీళ్ళు విశ్వాసంగా ఉన్నారు కదా. కానీ అక్కడ తనని ఉంచలేని పరిస్థితులలో, ఒకవేళ ఉంచితే ప్రాణం పోయిద్దనే పరిస్థితులలో ప్రాణం కాపాడడానికి ఆ తల్లి ఏం చేసిందంటే చిన్న పడవ కట్టింది. చూడండి, కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడవను కట్టిన వాడు నోవాహు అయితే తన బిడ్డను కాపాడుకోవడానికి పడవను కట్టింది ఎవరంటే ఇక్కడ మరి యొకోబేదు.
అంటే మోషే యొక్క తల్లి పేరు ఏమిటంటే యొకోబేదు. అయితే అంత గొప్ప తల్లిగా మనమైతే చూస్తూ ఉన్నాం. తర్వాత 5-10 వచనాలు ఏం చూస్తామంటే, నీటి నుండి తీయబడ్డాడు అంటే అతను నీళ్ళలో విడిచివేయబడ్డాడు కదా. 3 నెలల దాకా బిడ్డకు పేరేమి పెట్టలేదు. అతనిని నీటిలో విడిచిపెట్టిన తర్వాత ఆ నీటిలో విడవబడ్డన వ్యక్తిని ఎవరు చూశారంటే అక్కడ ఫరో యొక్క, చూడండి మనం పరిశీలన చేద్దాం. 5వ వచనం, ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చును. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకటిను పంపి దాన్ని తెప్పించి, వాస్తవానికి వీళ్ళ చూపులు ఎటువైపు ఆకర్షింపబడ్డాయంటే స్థానానికి వచ్చిన వారి యొక్క చూపులు ఆ పెట్టి మీదకి వెళ్ళాయి. ఆ పెట్టి మీదకి వెళ్ళిన తర్వాత సహజంగా అయితే ఇతడు హెబ్రీ పిల్లల్లో ఒక పిల్లవాడని అర్థమవుతుంది. అర్థమైనప్పటికీ కూడా ఫరో కుమార్తె ఆ బిడ్డను పెంచాలి అనే అభిప్రాయం కలిగి ఉంది. నిజంగా ఇక్కడ మనం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆ నది ప్రవాహంలో ఆ పెట్టి మీదకే ఈమె దృష్టి ఎందుకు వెళ్ళింది చూడండి. దాని గురించి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. ఫరో కుమార్తె గురించిన విషయంగా కాదు కానీ దానికి రిలేటెడ్గా ఈ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తావృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి వాని యొక్క హృదయం అవ్వచ్చు, లేదా ప్రతి వాని యొక్క దృష్టి కావచ్చు, ఆయన ఎవరి చిత్తం చొప్పున త్రిప్పుతాడంట. నిజంగా స్థానానికి వచ్చిన వాళ్ళు స్నానం చేసి వెళ్ళిపోవాలి. నది ప్రవాహం అంటే నదిలో చాలా వస్తువు ఉంటాయి, ప్రతి దానిని చూడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఆ పెట్టి ఫరో కుమార్తెను ఆకర్షించింది అంటే అలాగ తన హృదయాన్ని ఎవరు తిప్పారంటే దేవుడే తిప్పాడని నేనైతే భావిస్తూ ఉన్నా. అయితే ప్రియులారా, తన హృదయం ఎందుకు అలా తిప్పబడింది అంటే ఈ పుట్టబోయే బిడ్డ మామూలు బిడ్డ అయితే కాదు. ఈ పుట్టబోయే బిడ్డ ఒక పరిస్థితిని పరిశీలన చేస్తున్నప్పుడు ఆయనకి ద్వంద్వ గుర్తింపు, అంటే మల్టీగా ఆయనను గుర్తింపు. వాస్తవానికి పుట్టిందేమో హెబ్రీలకు, వారిని పెంచిందేమో ఐగుప్తీలు, ఆయన వివాహం చేసుకుందేమో మిద్యానీలు. ఆయన అన్ని రకాల వాతావరణ ప్రజలతో ఆయన మమేకమైపోయిన పరిస్థితి. ఎందుకు అన్ని రకాల ప్రజలతో ఆయన మమేకం చేశాడు దేవుడు? ఆయన జీవితంలోకి ఫరో కుమార్తె ఎందుకు వచ్చింది? ఆమె జీవితంలోకి మిద్యానీలు ఎందుకు వచ్చారు? ఆయన హెబ్రీలలో ఎందుకు పుట్టాడు అని పరిశీలన చేస్తే రాబోయే తరములో మనకి లోకాసు వార్తలో ఒక పదం వింటూ ఉంటాం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. వాస్తవానికి యేసుక్రీస్తు ఒక రక్షకుడుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ పుట్టిన ఈ మోషే కూడా బాల్య దశలోనే ఎందుకు ఉన్న ఇబ్బందులను ఫేస్ చేస్తూ అన్ని వాతావరణంలో పెరిగాడు అంటే ఆ ప్రజలను రక్షించడానికి కావాల్సిన సామర్థ్యతను దేవుడు అతనికి ఇస్తూ ఉన్నాడు. దీనిని కష్టాలుగా మనం చూడకూడదు. ఇతని నైపుణ్యతను అభివృద్ధి పరచడానికి, జనులలో జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఆ పరిస్థితిని చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 22వ వచనాన్ని పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండినప్పుడు, అంటే ఇక్కడ మీరు గమనించినప్పుడు ఎందుకు యోసేపు యొక్క మోషేని ఫరో కుమార్తె చేతిలోకి దేవుడు ఇచ్చాడు? ఒక్కోసారి మనకు అర్థం కాదు. ఎవరైతే చంపాలనుకున్నారో
ఎవరైతే ఏ కుటుంబం నుంచి దూరంగా పంపించేద్దాం అనుకుందో, ఏ దేశంలో నుంచి ముందుకు పంపించేద్దాం అనుకున్నారో, చివరికి ఆ దేశంలో వారి చేతిలోకి ఎవరైతే రూల్ పాస్ చేశారో వాళ్ళ చేతిలోకి ఇప్పుడు ఆ బిడ్డ అయితే వెళ్ళాడు. ఎందుకు ఆ బిడ్డ అక్కడికి వెళ్ళాడంటే, సకల విద్యలను అభ్యసించే అవకాశాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడనమాట. అయితే ప్రియులారా, ఈ సకల విద్యలను, ఈ సకల జ్ఞానములను ఇతను అభివృద్ధి పరుచుకుంటూ రాబోయే కాలంలో అతడు నాయకత్వ లక్షణాలను ఆయన పెంపొందించుకోవడానికి ఆయన ముందుకు వెళ్ళాడు. ఒకవైపేమో సకల విద్యలను అభ్యసిస్తూ ఉన్నాడు, మరొక వైపేమో దైవికమైన పాఠాలు ఎవరు నేర్పిస్తున్నారంటే తన తల్లే. చూడండి, మనకి తెలుసు, ఏం తెలుసు అంటే ఫరో యొక్క కుమార్తె దగ్గరికి వెంటనే మిరియాము వెళ్ళి, ఈ బిడ్డను పెంచడానికి నేను ఒక దాదీని తీసుకువస్తానని తిరిగి ఎవరిని తీసుకువచ్చారంటే 9వ వచనము కామా తర్వాత ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుపోయి పాలిచ్చి పెంచెను. ఇక్కడ చూడండి, ఏ బిడ్డను దాస్తే ప్రమాదం అని భయపడిందో, ఏ బిడ్డ ఉంటే మరి ఇబ్బంది అని భయపడిందో ఆ యొక్క బిడ్డను నీళ్ళల్లో వదిలేసింది. కానీ ఇప్పుడు ఆ బిడ్డ వచ్చాడు, ఆ బిడ్డతో పాటు ఏమొచ్చిందో తెలుసా? జీతం కూడా వచ్చింది. నిజంగా మోషే పుట్టిన తరుణం ఏమిటో తెలియదు, కానీ దేవుడు ఆ యొక్క బిడ్డకి మరి పెంచినందుకు తన తల్లిగా పెంచుతూ ఆర్థికమైన లాభాన్ని కూడా పొందుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు ఆ తల్లికి ఇచ్చాడు. నిజంగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇది ఎంత గొప్ప విషయమో. విడిచిపెట్టిన బిడ్డ మరలా రావడం ఏంటి, మరలా ఇతనిని పెంచడానికి నాకు జీతం రావడం ఏంటి అనే ఆలోచన. అయితే ఆ బిడ్డను వీళ్ళే పెంచుతూ ఉన్నారు. పెంచుతూ ఉన్నప్పుడు, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత మరి ఇంతకు మీరు అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూద్దాం. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలకి పక్షాన ఇతనికి మంచి చూపు ఉంది, మంచి దృష్టి ఉంది. ఎలా ఉంది అంటే, బాల్య దశలో ఇతను ఎవరి దగ్గర పెరిగాడంటే తన తల్లి దగ్గర పెరిగాడు కదా. అయితే తన తల్లి సవివరంగా జరుగుతున్న పరిస్థితులను చాలా వివరంగా ఆ బిడ్డకైతే వివరించి ఉండవచ్చు. వివరించారు కాబట్టి అతను పెద్దవాడైన తర్వాత వారిని ఎలా ఉన్నారో చూడాలని, తన ప్రజలు ఎలా జీవిస్తున్నారో చూడాలని తనకి ఆశ కలిగింది. ఈ ఆశను కూడా, తన బుద్ధిని కూడా అటువైపు తిప్పింది దేవుడే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐగుప్తీయుడు అన్యాయముగా ఇశ్రాయేలును బాధించడం చూశాడు. చూచిన తర్వాత 24వ వచనం, అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వానిని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేశాడు. వాస్తవానికి సకల విద్యలను అభ్యసించాడు కాబట్టి ఇతను ఖచ్చితంగా బుద్ధి బలము, అంగబలము, అర్ధబలము కలిగిన వ్యక్తిలో మోషే ఒకడు. కాబట్టి ఈ మోషే ఏం చేశాడంటే, మోషేలో గొప్ప లక్షణం ఏమిటి అంటే అన్యాయాన్ని చూచి ఆయన విడిచిపెట్టడు. అన్యాయాన్ని చూచి విడిచిపెట్టకుండా అన్యాయము పొందుతున్న వాడికి న్యాయము చేకూర్చాలని అతనిని చంపాడు. అతనిని చంపి ఆ ఐగుప్తుని రక్షించారు. దీనిని బట్టి మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే, మోషేలో దేవుడు నాయకత్వ లక్షణాలను అక్కడ సకల విద్యలనందు అభ్యసింపజేసినప్పుడు అతడు దానిని అప్లికేబుల్ చేస్తాడా, తన ప్రజల కోసం పోరాడగలిగిన మనసు ఉందో లేదో దీనిని బట్టి మనమైతే చూస్తూ ఉంటాం. అయితే ఈ అధ్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే, నిస్సాయ స్థితిలో ఉన్న శిశువుతో ప్రారంభమై గొప్ప యోధుడుగా ఉన్న మోషే దగ్గర ముగింపయింది. ఈ మోషే అతనిని చంపిన తర్వాత పారిపోతాడు. పారిపోయి ఏం చేస్తాడంటే మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే, ఆ తర్వాత అతనిని ఒకరు మా మీద మేము నిన్ను ఎవరైనా తీర్పరిగా ఉంచారా, మా సమస్యలు ఎందుకు తీరుస్తూ ఉన్నావు,
మొన్న ఐగుప్తుని చంపినట్లుగా మమ్మల్ని కూడా చంపుతావా అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటి నుంచి మోషే మనస్సును ఇశ్రాయేలీయులు అర్థం చేసుకోవాలి. అతనిని వీళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు. నిజంగా న్యాయము తీర్చిన వ్యక్తిని కూడా వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు. అయితే ప్రియులారా, నిస్సాయ స్థితిలో ఉన్న శిశువుగా తన జీవితం ప్రారంభమైంది. గొర్రెల కాచే వ్యక్తిగా తన జీవితం అయితే ఈ అధ్యాయంలో ముగింపబడుతుంది. ఈ అధ్యాయంలోనే తనకి వివాహం అవ్వడం సిపోరాతో, ఈ అధ్యాయంలోనే తనకి ఒక కుమారుడు కలగడము, అతని పేరు గర్షము అనే పేరు పెట్టబడము. కాబట్టి వస్తున్న ప్రతి పరిస్థితి కూడా ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ ఆ బిడ్డను మరింత నైపుణ్యతుడుగా మార్చడానికి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి ఇంకా నా సమయం ముగించబడింది, నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు స్త్రీలను కూడా తన సేవలో ఉపయోగించుకుంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు స్త్రీలను కూడా ఉపయోగిస్తాడంటే, అవును ఉపయోగిస్తాడు. ఇతనిని కాపాడడానికి మిరియామును ఉపయోగించాడు, ఇతనిని పెంచడానికి యెకోబేదును ఉపయోగించాడు, ఇతడు సకల విద్యలను అభ్యసించడానికి ఫరో కుమార్తెను ఉపయోగించారు. ఈ ముగ్గురు స్త్రీల యొక్క కలయికే మోషే యొక్క అభివృద్ధికి గల కారణం. అంటే మోషే పెరిగి పెద్దవాడు అవ్వడానికి తన జీవితం వెనక ఎవరు ఉన్నారంటే ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంది స్త్రీలను తక్కువ అంచనా వేస్తున్న పరిస్థితులు, కానీ దేవుడు స్త్రీలను కూడా వాళ్ళ జీవితంలో ఉపయోగించుకుంటూ ఉంటాడని తెలియజేస్తూ, మరి ఈ యొక్క అధ్యాయాన్ని ఉన్న పరిస్థితులను బట్టి ఇంకా నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తం అయితే రేపటి రోజు కలుద్దాం. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క నిర్గమకాండము 2వ అధ్యాయమును వివరించినటువంటి సోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, సోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే దేవకర్ణ గారి మెసేజ్ విషయమై కూడా ప్రార్థన సహాయం కోరవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. యేసుపాదం అన్న స్పీకర్ ఆన్ చేయలేదు. యేసుపాదం అన్నయ్య స్పీకర్ ఆన్ చేయలేదు. అప్పారావు గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మీ కుమారుడు, సహోదరుడు, సేవకుడు తండ్రి వాక్యాన్ని చక్కగా వివరించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీ కుమారుని దీవించి ఆశీర్వదించి సంపూర్ణమైన మంచి జ్ఞాన వివేకములతో అభివృద్ధి పరిచి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరలా మరి ఒక సహోదరుడు నాయన బోధించడానికి సిద్ధంగా ఉండగా తండ్రి, మీరు దేవకిరణ్ గారిని జ్ఞాపకం చేసుకొని వానికి సంపూర్ణమైన మంచి జ్ఞానమునిచ్చి వివేకమునిచ్చి మంచి ఉచ్చారణ ప్రసాదించి బలమును శక్తిని అనుగ్రహించి అర్థవంతంగా నాయన మాకు బోధించటానికి తనకి కావలసినటువంటి సహాయమును అందించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబమును దీవించమని, ఆశీర్వదించమని, సమృద్ధిని అనుగ్రహించమని, ఘనత మహిమా ప్రభావం మీరే పొందుకున్నామని వినుచున్న మేమందరము కూడా తండ్రి చెవులను రెక్కబట్టి మనస్సును చురుకుగా ఉంచి ధ్యానం విషయంలో నాయన మేము మందులం కాక ఆ వాక్యము అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేసే భాగ్యం మాకు అనుగ్రహించు. యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, సోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.
మహోన్నతుడైన మన తండ్రైన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము దేవుడు పరిశుద్ధుడు అనే అంశాన్ని గురించి ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము దేవత్వము లేక దైవత్వము అనే ఈ అంశంలో చివరి భాగాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ చివరి భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క దైవత్వంలో ఆయన తండ్రి అయి ఉన్నాడు, తండ్రిగా దేవుడు ఏమై ఉన్నాడు అనే అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిగా మనము దేవుడు ఆయన యొక్క పేర్ల గురించి ధ్యానించాము. రెండవదిగా దేవుని యొక్క ఉనికి అనే అంశాన్ని ధ్యానించాము. మూడవదిగా దేవుని యొక్క స్వభావము అనే అంశాన్ని గురించి ధ్యానించాము. అలాగే నిన్నటి దినం వరకు కూడా దేవుని యొక్క గుణలక్షణములు అనే అంశాన్ని గురించి ధ్యానించాము. ఈరోజు మనము తండ్రిగా దేవుడు, ఆయన తండ్రిగా ఏమై ఉన్నాడు, తండ్రిగా ఆయన యొక్క సంబంధం మానవాళితో ఏమైంది అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాము. కనుక తండ్రి అనే సంబంధంతో దేవుడు ఎటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనకు బయలుపరిచారు అనే సత్యాన్ని మనం ఈరోజు పరిశీలన చేస్తే, దేవుడు తండ్రి అని పిలువబడుట ఆయనతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఉంది. తండ్రి అని పిలువబడే పదం అత్యంత బాధ్యతాయుతమైన, ప్రజాదరణ పొందిన సంబంధం. ఈ యొక్క రిలేషన్ని మనం గమనిస్తే ఇతర మతాలలో ఈ యొక్క తండ్రి అంటే దేవుడు తండ్రి అనే భావన లేదు. ఇది కేవలము బైబిల్ నందు క్రైస్తవ్యంలో మాత్రమే దేవుడు తండ్రి అయి ఉన్నాడు, లేక తండ్రి అనే సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనే ఒక గొప్ప సత్యాన్ని మనం చూడగలం. లోకంలో దేవుని యొక్క ఈ యొక్క పితృత్వాన్ని గురించి, అంటే తండ్రిగా ఆయన యొక్క సంబంధాన్ని గురించి అనేక కథనాలు, అనేక ఊహాగానాలు ఎన్నో ఉన్నాయి. క్రైస్తవ్యంలో కూడా తండ్రిగా దేవుడు ఎటువంటి విధానాన్ని కలిగి ఉన్నాడు అనే విషయంలో కూడా అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో సార్వత్రికవాదము అనే ఒక సిద్ధాంతం ఉంది. ఈ సార్వత్రికవాదము అనే దాన్ని గురించి మనం ఆలోచిస్తే దైవ పితృత్వము అనగా తండ్రి అయిన దేవుడు అనే సంబంధము, అలాగే సహోదరత్వం అనే ఒక సార్వత్రికవాదము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అదేమిటంటే, ఎవరు ఎన్నడూ నరకానికి పంపబడరు, భూమి మీద సృష్టించబడిన ఏ మానవుడు నరకానికి వెళ్ళరు అని బోధించే సిద్ధాంతం. ఈ సార్వత్రిక వాదులు ఏమని వాదిస్తారంటే, దేవుడు తన పిల్లల్లో ఎవరిని నరకమునకు పంపడు అనే వాదన వారి యొక్క ఉద్దేశమై ఉంది. ఎందుకంటే ఆయన తండ్రిగా తన్ను తాను చెప్పుకున్నాడు కాబట్టి, మానవులంతా ఆయన పిల్లలే కాబట్టి
ఎవరు కూడా నరకానికి వెళ్ళరు, ఆయన ఎవరిని నరకంలో వేయడు అనే ఒక బలమైన ప్రతిపాదన వారు తీసుకొచ్చారు. అందులో వారు ఒక సార్వత్రిక తత్వాన్ని తీసుకున్నారు. ఏమిటి సార్వత్రిక తత్వం అనేది మనం ఆలోచించినట్లయితే, వారు ఒక వచనాన్ని బైబిల్ నుండి తీసుకున్నారు. బైబిల్ నుండి వారు తీసుకున్న ఈ వచనాన్ని మనం ఆలోచిస్తే, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుల పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అందులో 6వ వచనం ఒక విషయాన్ని తెలియజేస్తుంది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ వచనాన్ని వారు తీసుకొని ఒక సార్వత్రికమైన సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు అనే మాట సర్వ మానవాళికి దేవుడు తండ్రిగా ఉన్నాడు, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే సార్వత్రికంగా ఈ వచనం నుండి వారు తీసుకున్న సిద్ధాంతం ఏమిటంటే, అందరికీ సకల మానవాళికి తండ్రి ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడయున్న తండ్రి ఆయన పిల్లలను నరకములో వేయడు అనే ఒక సిద్ధాంతాన్ని వారు తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు తన పిల్లలను నరకములో వేయడు అనే వారి సిద్ధాంతము కొంతవరకు రైటే, కానీ అది నిజమే, కానీ అందరూ దేవుని పిల్లలు కాదు అనే సత్యాన్ని వారు మర్చిపోయారు. అందరికీ ఆయన తండ్రి కాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా ఆయన ఈ తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని ఎవరి పట్ల ఆయన కనపరిచారు అంటే, ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, విశ్వాసులుగా ఉన్నారో, ప్రత్యేకించి క్రొత్త జన్మ అనుభవాన్ని పొందారో, అంటే ఈ రిలేషన్ అంటే ఈ తండ్రి కుమారుల సంబంధం అనేది ఈ జన్మను ప్రతిపాదన చేసుకొని తీసుకున్న సంబంధం. అంటే ఒకడు కుమారుడు ఎలా అవుతాడు, లేక ఒక కుమారునికి తండ్రి అనే సంబంధం ఎలా ఏర్పడుతుంది అంటే జన్మించడం ద్వారా. ఈ జన్మ ఎలాంటి జన్మ అంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనం కనపడుతుంది. క్షమించండి, 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అక్కడ మూల భాషలో పునఃస్థితిస్థాపన అంటాడు, అంటే తిరిగి స్థాపించబడటం ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. పునర్జన్మ, జన్మ అంటే జన్మించుట. మనము తిరిగి జన్మించుట ద్వారా దేవునికి కుమారులమయ్యాం. అనగా భౌతిక సంబంధమైన జన్మ, అలాగే క్రొత్త జన్మ లేక ఆత్మ సంబంధమైన ఆత్మ మూలమైన జన్మ. దీనిని యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో మనం చూడగలం. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట అనే ప్రతిపాదన అక్కడ నికోదేముకు యేసు ప్రభువు తెలియజేస్తూ ఉంటారు. అలాగ జన్మించిన వారే దేవునికి కుమారులు అవుతారు. ఆదామునందు కుమారులు,
క్రీస్తునందు కుమారులు. ఆదాము ద్వారా భౌతిక దేహాన్ని ధరించిన జన్మ ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని విభేదిస్తుంది. వీరందరూ కూడా లోకములో ఉన్న సర్వ మానవాళి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే అనే విషయాన్ని వారు ఆలోచించారు. కానీ బైబిల్ తెలియజేసే సత్యం ఏమిటి అంటే, అక్కడ దేవుడు తెలియజేసిన విషయము క్రీస్తునందు క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబట్టు ద్వారా మనము పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా దేవునికి కుమారులం అవుతున్నాం. ఆ కుమారత్వము ఆ తండ్రి కుమారుల మధ్య ఉండే సంబంధమే మనల్ని దేవునికి బిడ్డలుగా చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఈ వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే నీవిక దాసుడవు కావు అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే, ఇంతకు ముందు అనగా మనము దేవుని ఎరగక ముందు ఏమై ఉన్నారో ఆ యొక్క స్థితిని తెలియజేస్తుంది. మనము లోకంలో సృజించబడినప్పటికీ అందరిలాగే ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ ద్వారా మనము పాప దాసత్వము నుండి విడిపించబడిన వారమై తిరిగి మనము దేవునికి కుమారులము అయ్యే సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఇది చాలా గొప్ప భాగ్యం. అంటే మనము కుమారులము చేయబడక ముందు ఏమై ఉన్నాము అంటే, ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయం మనకు చెప్పే సత్యము మనము దాసులమై ఉన్నాము అనే విషయాన్ని ఈ పత్రిక మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మనము దాసులమై ఉన్నాము అనగా దేనికి మనము దాసులమై ఉన్నాము అనే విషయాన్ని మనం ఆలోచించితే మనము పాపమునకు దాసులమైపోయాము. పాపమునకు దాసులమై ఉన్న మనలను విడిపించి తిరిగి ఆయన యొక్క కుమారులనుగా చేసుకునే గొప్ప భాగ్యాన్ని, లేక చేయబడే గొప్ప భాగ్యాన్ని, మనము ఆయన కుమారులుగా కుమారత్వపు హక్కును పొందే గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక దాసునికి కుమారునికి చాలా వ్యత్యాసం ఉంది. దాసుడు ఇంట్లో పనివాడు, కుమారుడు ఇంటికి వారసుడు, లేక ఇంటి ఆస్తికి లేక తండ్రి యొక్క ఆస్తికి అతడు వారసుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై, గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరము కూడా క్రీస్తు అనుగ్రహించిన ఆ గొప్ప కృప ద్వారా, లేక ఆయన చేసిన గొప్ప త్యాగము ద్వారా మనమందరము కూడా దాసులము అనే స్థితి నుండి, అనగా క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా తిరిగి అడాప్టెడ్ సన్స్ అంటాడు ఇంగ్లీష్లో, అంటే స్వీకృత పుత్రులు లేక దత్తపుత్రులు అంటారు. అలాగ తిరిగి దేవుడు మనల్ని తన యొక్క కుమారులుగా ఆయన చేసుకున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనము దాసులమై ఉన్నాము. దాసులమైన మనలను దేవుడు తిరిగి తన యొక్క కుమారులుగా చేసుకున్నట్లుగా కుమారత్వపు హక్కును
అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము ఇలాగ కుమారులు అయ్యాం. లోకంలో సాధారణంగా జన్మించిన జన్మ ద్వారా ఆ, ఏర్పడిన సంబంధం కాదు ఇది. కానీ క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ద్వారా అనుగ్రహించబడిన సంబంధమైనది. దేవుడు తండ్రి దేవుడు తండ్రి అనే ఒక సంబంధాన్ని పాత నిబంధనలో మనం గ్రహించినట్లయితే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తండ్రిగా ప్రస్తావించబడ్డాడు. దేవుడు తండ్రిగా ప్రస్తావించబడ్డాడు. అది పాత నిబంధనలో. అది ఆయన ఇశ్రాయేలు జనాంగం యొక్క తండ్రిగా మాత్రమే భావించబడ్డాడు అనేది పాత నిబంధనలో మనకు కనిపించే సత్యమైనది. యెషయా గ్రంథం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము మనం చదువుకున్నట్లయితే 63వ అధ్యాయము మనకు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. 63వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఇక్కడ ఈ వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, మాకు తండ్రివి నీవే, ఇశ్రాయేలీలు దేవుని ఏ విధంగా తండ్రిగా కలిగి ఉన్నారు అనే సత్యాన్ని ఇక్కడ మనం పరిశీలించితే, మరి యెషయా గ్రంథంలో మనం దేవుడు తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తండ్రిగా పిలువబడినట్లుగా. అలాగే 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమారివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇశ్రాయేలీలు తండ్రిని అనగా దేవుని తండ్రిగా సంబోధిస్తూ వారి యొక్క చరిత్రలో ఆ తండ్రి కుమ్మరిగా ఉన్నాడు అనగా, కుమ్మరి ఒక పాత్రను తయారు చేస్తున్నప్పుడు అతని చేతిలో అది విడిపోయినప్పుడు మరలా దానిని ముద్దగా చేసి మరలా దాన్ని ఒక రూపముగా తయారు చేయటానికి ఎంతో శ్రమపడే విధానం కుమ్మరి అనే మాటలో కనపడుతుంది. ఇశ్రాయేలీలు ఒక శ్రేష్టమైన జనాంగముగా అబ్రహాముకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని వారి విషయంలో నెరవేర్చుటకు దేవుడు ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ వచ్చాడు ఆ చరిత్ర అంతట్లో. కానీ పదే పదే ఆయన చేతిలో వారు విడిపోయారు, పాత్రగా రూపించబడలేదు. కానీ ఆయన మరలా ఆ జిగట మంటిని తాను అనుకున్న రూపంలోనికి తయారు చేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకనే కుమ్మరి అని వారు సంబోధించారు. యెహోవా నీవే మాకు తండ్రివి. పాత నిబంధనలో దేవుడు తండ్రిగా పిలువబడిన సందర్భాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే క్రొత్త నిబంధనకు మనం వెళ్ళినట్లయితే, క్రొత్త నిబంధనలో మనకు అనేక సార్లు దేవుడు తండ్రి అనే విషయము బోధపడుతూ ఉంటుంది. క్రైస్తవులకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి దేవుడు తండ్రి అని పరిచయం చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునితో మనకున్న సంబంధము అది దేవునిగా మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు అనే ఒక గొప్ప దగ్గరి సంబంధాన్ని, తండ్రి కుమారుల మధ్య ఉండే ఒక విడదీయరాని ప్రేమపూర్వకమైన బాధ్యతాయుతమైన సంబంధాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు మొదటిగా మనకు తెలియచేశారు. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటాడు. అంటే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. ఇక్కడ మనం గమనించినప్పుడు అద్వితీయ కుమారుడు అనే మాట మనం పక్కన పెడదాం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధించిన విషయం.
కానీ మనము ఇక్కడ తండ్రి అనే సంబంధాన్ని యేసుక్రీస్తు వారే ఆయన మనకు తండ్రిగా దేవుని పరిచయం చేసిన సంఘటన మనకి యోహాను సువార్తలో కనిపిస్తూ ఉంది. అలాగే యోహాను సువార్తలో ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. యూదులతో ప్రభువు మాట్లాడుతూ దేవుడు తన తండ్రిగా ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని, ఆ యొక్క తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో ఆయన మనకి పరిచయం చేస్తున్నాడు. అలాగే 18వ వచనం కూడా మనం చదువుకుందాం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్న గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసేది. కనుక ఈ వచనాలు మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నాయి, ఏ సత్యాన్ని మనకు బోధిస్తున్నాయి అంటే, దేవుడు తండ్రి, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన దేవునిగా మాత్రమే లేడు, ఆయన తండ్రిగా ఉన్నాడు అనే ఒక గొప్ప సత్యము మనకు ఆయనకున్న అత్యంత దగ్గర సంబంధాన్ని మనకు యేసు ప్రభు బోధిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలీయులు దేవునిగా వారు చూస్తూ ఉంటే, లేక కేవలం దేవుడు ఆయన ప్రజలు అనే సంబంధంతో మాత్రమే ఉంటే, ఎక్కువగా దేవుడు మన తండ్రి, ఆయన మన తండ్రి అనే సంబంధాన్ని పదే పదే యేసు ప్రభు వారు పరిచయం చేసిన సందర్భం, బయలుపరిచిన సందర్భం ఇక్కడ చూడగలం. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదువుకుందాం. 29-30 వచనాలు చూస్తే, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అలాగే 32-33 వచనాలు కూడా మనం చూస్తే, యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అంటే ఇక్కడ వాళ్ళు రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారు. ఎందుకు నన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారని ప్రభువు అడిగినప్పుడు, నీవు దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటే ఇక్కడ తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను చూపితిని అంటే, వారు యేసుక్రీస్తు వారు చాలా మంది అంటారు, యేసుక్రీస్తు ఎక్కడైనా దేవుడిని చెప్పుకున్నారా అంటూ ఉంటారు. ఈ వచనాన్ని మీరు చూస్తే, ఆయన వారితో ఏం చెప్పారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏమంటే, యేసుక్రీస్తు దేవుడిని చెప్పు కరెక్టే అని అంటే ముమ్మాటికి అది సత్యమే. ఎందుకంటే నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పుటలో యేసుక్రీస్తు వారు నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. అందుకు యూదులు ఆయన రాళ్లతో కొట్టాలని, అది దేవదూషణ అని వారు భావించారు. కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఈ యొక్క వచనాల్లో దేవుడు తన తండ్రిగా, అలాగే సర్వ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని తండ్రిగా చేసుకోవచ్చు, తండ్రిగా ఆయన సన్నిధికి రావచ్చు, తండ్రిగా ఆయనతో సంబంధం కలిగి ఉండొచ్చు అనే ఒక గొప్ప అద్భుతమైన సత్యాన్ని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ అక్కడ ఇలాగ ఆయన ఉపయోగిస్తారు. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, నీవు నా మనవి
కృతజ్ఞతాస్తుతి చెల్లున్నాను. దేవుని గొప్ప అద్భుతమైన వ్యక్తిగా యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. కనుక ఒకటి, తండ్రి సార్వత్రికంగా తండ్రి కాదు, ఆ చిన్న ప్రజలు క్రొత్త జన్మ అనుభవాన్ని పొందిన మాత్రమే ఆయన. రెండవది, పాత నిబంధనలో ఇశ్రాయేలును కూడా ఆయన తండ్రిగా పిలిచారు. మూడవదిగా క్రొత్త నిబంధన అంతట్లో ఇంకా యోహాను సువార్తలో చాలా సందర్భాలు కనపడతాయి. యేసుక్రీస్తు వారు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన గెత్సెమనెలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలోను, అలాగే ఆయన మరి శిలువ మీద పలుమారులు తండ్రి తండ్రి అని పలికిన సందర్భాలు, ఇవన్నీ కూడా దేవునిని ఆయన తండ్రి అని పిలవటం మాత్రమే కాక, ఈ లోకంలో ఉన్న ఆయన పిల్లలైన వారు కూడా ఆయన తండ్రి అని సంబోధించే ఒక గొప్ప మహాభాగ్యాన్ని క్రీస్తు వారు కొత్త నిబంధనలో బయలుపరిచినట్లుగా మనం చూడగలం. ఇక మరొక విషయాన్ని మనం చూస్తే, దేవుడు రక్షించబడిన వారికి తండ్రిగా మాత్రమే కాక, క్రొత్త నిబంధనలో మనం చదువుకున్న ఈ వచనాలన్నింటిలో యేసుక్రీస్తు వారు దేవుణ్ణి నా తండ్రి అని చెప్పుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రి అంటే ఏమిటి? ఆయన తండ్రిగా ఎలా ఉన్నారు? ఆయన తండ్రి అనే ఒక సంబోధన లేక వారిద్దరి మధ్య ఉన్న ఆ సంబంధం ఏమిటి? ఎలా తండ్రి అయ్యాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. దేవుడు తండ్రి, యేసుక్రీస్తు వారి కుమారుడు, ఈ సంబంధం మనము ఎలా అర్థం చేసుకోవాలి? చాలా కాలం క్రితం దేవుడు ఒక కుమారుని కన్నాడు అని కాదు. అంటే ఈ భూమి పుట్టకముందే, సృష్టి పుట్టకముందే దేవుడు ఒక కుమారుని కని ఈ లోకంలోనికి పంపాడు, లేక ఒక కుమారుని ఆయన తయారు చేశాడు, లేక ఒక కుమారుని ఆయన పుట్టించాడు, లేక ఒక కుమారునికి ఆయన జన్మనిచ్చాడు, ఆయనే ఆయన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు అని మనం అర్థం చేసుకోవాలా? కాదు. ఆయన నిత్యుడైన తండ్రి. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నిత్యుడు అంటే నిరంతరము ఉన్నవాడు, ఎటర్నల్ ఫాదర్. ఈ నిత్యుడైన తండ్రి ఆయన నిత్యుడైన తండ్రిగానే ఉండాలి. ఆయన నిత్యుడైన తండ్రిగా ఉండాలి అంటే ఆయనకు ఒక నిత్యమైన కుమారుడు ఉండాలి, నిత్యుడైన కుమారుడు. ఈ నిత్యుడైన కుమారుడు అనే పదం జననము ద్వారా వచ్చిన, అంటే జన్మించుడు ద్వారా వచ్చిన కుమారుడు అని కాదు. కానీ అంటే ఈ సంబంధం, ఈ రిలేషన్షిప్ అనేది కనుట ద్వారా, జన్మనిచ్చుడు ద్వారా వచ్చిన కుమారత్వము కాదు. కానీ కుమారుడు అని మనం అర్థం చేసుకుంటే పాత నిబంధన మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. పాత నిబంధనలో వచనాలు మనం చదువుకుందాము. ప్రాముఖ్యంగా యెషయా గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం గమనించాలి. అలాగే ఈ వచనంతో పాటు 9వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్న ఈ భాగాన్ని పరిశీలిస్తే, శిశువు మరియు కుమారుడు అనే పదాలు ఇక్కడ కనపడతాయి. మరొకసారి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూడండి, ఇక్కడ 2 వేరు పదాలు ఉన్నాయి.
శిశువు, కుమారుడు. శిశువు అనే మాటన మనం గమనించితే శిశువు జన్మించాడు, కానీ కుమారుడు జన్మించలేదు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు, శిశువు జన్మించాడు. అవును, బెత్లెహేములోనే ఆ శిశువు జన్మించాడు. 7వ అధ్యాయం 14 వచ్చిన మనం చదువుకున్న భాగంలో అక్కడ శిశువు బెత్లెహేములో జన్మించినట్లుగా మనం చూడగలం. కానీ కుమారుడు జన్మించలేదు, ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన నిత్యము ఉన్న కుమారుడు. బెత్లెహేములో జన్మించిన వాడు కాదు. బెత్లెహేములో జన్మించిన వాడు శరీరధారి అయిన శిశువు. కానీ కుమారుడు నిత్యుడైన కుమారుడు, నిత్యత్వంలోనే ఒక నిత్యుడైన తండ్రికి నిత్యుడైన కుమారుడిగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు తండ్రితో ఉన్నాడు. కనుక కుమారుడు అనే సంబంధంలో ఆయన మనకు పరిచయం చేయబడ్డారు. కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించితే శిశువు పుట్టుక వేరు, కుమారుడు అనుగ్రహించబడటం వేరు. అనగా కుమారుడు అప్పుడే లేక మరియ గర్భాన జన్మించిన వాడు కాదు, కానీ మరియ గర్భాన శిశువు జన్మించాడు. కుమారుడైతే నిరంతరము తండ్రితో ఉన్నవాడు. జన్మించుట, అనుగ్రహించబడుట, ఈ 2 పదాలకున్న వ్యత్యాసాన్ని మనం గ్రహించినప్పుడు ఈ తండ్రి కుమారుల సంబంధాన్ని మనం గ్రహించగలం. కాబట్టి క్రీస్తు కుమారుడు అనేది పుట్టు ద్వారా, కానీ సంబంధం ద్వారా, అంటే రిలేషన్ ద్వారా ఆయన తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సంబంధం కలిగి ఉన్నాడు. ఈ ముగ్గురు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నారు. ఇక్కడ కేవలము యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు వారు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు, అలాగే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఇలాగా ఈ ముగ్గురు కూడా ఒకరితో ఒకరు విడదీయరాని సంబంధం కలిగి ఉన్నారు. దేవుడు ఎప్పుడు దేవుడుగా ఉండాలి అంటే దైవత్వం లేక త్రిత్వం ఆ లోని వ్యక్తులు ముగ్గురు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు సంబంధం కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. ఈ సంబంధం మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు శరీరధారి అయి మనుష్యుడిగా రావాలంటే ఇతర మనుషుల్లా జన్మింపవలసిందే. ఇది మనం ఆలోచించాలి. దేవుడు శరీరధారి అయి మానవ రూపాన్ని ధరించి మానవుడిగా రావాలంటే ఆ ఏకైక మార్గము జన్మించట ద్వారా. అందుకే ఆయన తన కుమారునిలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక స్త్రీ గర్భంలో లేక కన్యక గర్భంలో ఆయన రూపొందించబడ్డారు. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అంటే యేసుక్రీస్తు దేవునితో కుమారునిగా ఉండే సంబంధాన్ని, లేక వారిద్దరూ తండ్రి కుమారులుగా ఉండే సంబంధం ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, నిత్యుడైన తండ్రి అంటే తండ్రిని మనము, ఆ దేవుని మనము తండ్రి తండ్రి అని సంబోధించాలి అంటే, లోకంలో యేసుక్రీస్తు వారు భౌతికమైన జన్మ ద్వారా ఆయన తండ్రి కాలేదు. లేక మనం ఈరోజు క్రొత్తగా జన్మించుట అనే ఒక అనుభవం ద్వారా ఆయన తండ్రి కాలేదు. కానీ ఈ లోకం పుట్టక ముందే నిత్యత్వంలోనే అప్పటి నుండే ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆయన తండ్రి అని సంబోధించబడాలి అంటే ఆయనకు ఒక కుమారుడు ఉండాలి. అంటే కుమారుడు అనే ఒక సంబంధం కలిగి ఉండాలి. కుమారుడు లేకుండా ఎవరు కూడా, అంటే పిల్లలు లేకుండా ఎవరు తండ్రిగా గుర్తించబడలేరు. ఒకవేళ భౌతికమైన తల్లిదండ్రుల యొక్క ఉదాహరణ మనం తీసుకుంటే, వివాహమైన ఇద్దరు భార్యాభర్తలని మనం భార్యాభర్తలు అని మాత్రమే పిలుస్తాం, కానీ వారిని తల్లిదండ్రులు అని పిలవలేము.
తల్లిదండ్రులు అని ఎప్పుడు పిలుస్తామంటే వారికి ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లి తండ్రి అని పిలుస్తాం. బిడ్డ పుట్టకుండా ఎంతకాలం ఉన్నా సరే, లేక వారి జీవితంలో అసలు బిడ్డలే లేకపోతే వారు తల్లిదండ్రులు కాలేరు. కాబట్టి బిడ్డ ఉంటేనే ఒక తండ్రిగా ఎలా గుర్తించబడతాడో, అలాగే యేసుక్రీస్తు వారు ఆయన అంటే తండ్రి అయిన దేవుడు తండ్రి అనే సంబంధాన్ని సర్వలోకానికి అనుగ్రహించడానికి నిత్యత్వము నుండి ఆయన ఉన్నాడు. నిత్యత్వము నుండి యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి నిత్యత్వము నుండి ఉన్న తండ్రిగా పిలువబట్టుకు యేసుక్రీస్తు వారిని ఆయన కుమారుడిగా అంటే ఆ రిలేషన్తో కలిగి ఉన్నాడు. ఆ సంబంధంతో ఆయన నిత్యుడైన తండ్రిగా ఉన్నట్లుగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తాను జన్మించడం ద్వారా అనగా ఆ కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భంలో రూపొందించబడినట్లుగా దేవుని యొక్క వాక్యము క్రీస్తు ప్రభు యొక్క ఇన్కార్నేషన్ అనగా శరీరధారిగా అవతరించుట అనే ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ అద్భుతమైన విషయాన్ని మనం గ్రహించగలం. 35వ వచనాన్ని మనం చదువుకుందాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని ఇక్కడ యేసుక్రీస్తు వారు భౌతిక జన్మ ఏ విధంగా సంభవిస్తుందో ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. దీనినే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ అక్కడ ఈ విధంగా సెలవిస్తారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎంత అద్భుతం చూడండి. ఇక్కడ ఆయన ఎప్పుడు ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని కుమారుడు అనబడును, దేవుడు కుమారుడు అనబడును అనేది భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ ఆయన నిత్యుడైన తండ్రికి నిత్యుడైన కుమారుడు ఉన్నాడు. ఆ నిత్యుడైన తండ్రి నిత్యుడైన కుమారుని పంపెను అంటే ఒక స్త్రీ గర్భము ద్వారా ఈ లోకములోనికి పంపినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత మనము వీరు ముగ్గురు కూడా లేక వీరిద్దరూ కూడా ఏ విధంగా సంబోధించుకున్నారో అనే సంఘటన మనం చూసినట్లయితే చూడండి. ఈ మొదటి విషయాన్ని గమనించినట్లయితే తండ్రి యేసు ప్రభు వారిని తన సొంత కుమారునిగా గుర్తించిన సందర్భాలు లేక ఒప్పుకున్న సందర్భాలు మనం చూసినప్పుడు మత్తయి సువార్త మనం చూస్తే 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 9వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఈ మాట మనకు కనపడుతుంది. మరియు ఈయన నేనేర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. మూల భాషలో నా ప్రియ కుమారుడు అని అక్కడ కూడా రాయబడి ఉంటుంది. అంటే తండ్రి యేసుక్రీస్తు వారిని కుమారుడు అని లోకంలో ఆయన ఒక అంటే పబ్లిక్గా ఒప్పుకున్నట్లుగా మనం చూడగలం. తర్వాత మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఆ తండ్రి యేసుక్రీస్తు వారిని కుమారుడు అని ఎలా ఒప్పుకున్నాడో ఈ కుమారుడు కూడా దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పినట్లుగా మనం చూడగలం. లూకాసు వార్త మత్తయి సువార్త ముందు మత్తయి సువార్త చదువుకొని తర్వాత లూకాసు వార్త వద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది,
తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును, వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు అని ఇక్కడ నా తండ్రి చేత అంటాడు. నా తండ్రి అని యేసుక్రీస్తు వారు దేవుని తండ్రి అని బహిరంగముగా ఒప్పుకున్న సంఘటన ఇక్కడ మనకి కనపడుతుంది. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా అంటాడు. అంటే నా తండ్రి అంటే యేసుక్రీస్తు వారు నా తండ్రి అని తండ్రిని ఒప్పుకున్న సందర్భాలు. అలాగే 17లో యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇతరును, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము అని ఇక్కడ తండ్రి అని ఆయన తన సొంత తండ్రిగా పరిచయం చేసుకుంటూ ఉంటాడు. అలాగే కొందరు ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కొందరు మనుషులు కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని బహిరంగముగా ఒప్పుకున్న సంఘటనలు మనం ఇక్కడ చూడగలం. అందులో ప్రాముఖ్యమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒకడైన పేతురు గారు. పేతురు గారు ఒప్పుకుంటూ ఇలా అంటాడు. మనం గమనిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్తాడు. అంటే పేతురు యేసుక్రీస్తు వారిని సజీవుడగు దేవుని కుమారుడు అంటే సజీవుడవైన దేవుని అంటే ఇక్కడ ఈ మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటే సజీవుడైన దేవుని కుమారుడవి అని పేతురు యేసు ప్రభు వారిని ఒప్పుకుంటాడు. అలాగే యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు 1వ అధ్యాయంలో 34వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 34వ వచనంలో, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితినను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం నుంచి యోహాను గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని గురించి ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని, అంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అన్న సంగతి ఆయనకు అర్థమైంది. అలాగే మనము గమనించినట్లయితే అక్కడే 49వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 49వ వచనంలో నతనయేలు ఒప్పుకుంటూ ఉంటాడు. నతనయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అంటే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అన్న సంగతి మనుషులు పేతురు ఒప్పుకున్నాడు, బాప్తిసం నుంచి యోహాను గారు ఒప్పుకున్నారు, అలాగే నతనయేలు కూడా ఒప్పుకుంటున్నాడు. అలాగే మనము చివరిగా దయ్యములు కూడా ఆయన్ని ఒప్పుకున్నట్లుగా మనము చూడగలం. మత్తయి సువార్త మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు, ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. కనుక ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. ఈ వ్యక్తిలో అనగా గదరేనీయుల దేశంలో దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి వస్తారు. వారు ఆయనకి ఎదురుగా వచ్చి ఆయనను చూసి వారు, ఇదిగో దేవుని కుమారుడా, అంటే వారు మాట్లాడుతుంది వారే, కానీ లోపల ఉన్నది దయ్యాలు. దయ్యములు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా గుర్తించినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కాబట్టి మనము తండ్రి యేసుక్రీస్తు వారిని నా కుమారుడు అని ఒప్పుకుంటాడు. కుమారుడు దేవుణ్ణి తన సొంత తండ్రిగా ఒప్పుకుంటాడు. అలాగే మనుషులు అనగా పేతురు, అలాగే నతనయేలు, అలాగా బాప్తిసం యోహాను, వీరందరూ యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అని బహిరంగంగా ఒప్పుకుంటారు. అలాగే ఆఖరికి దయ్యములు కూడా ఒప్పుకున్నాయి. కనుక యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు.
అయితే ఆయన ఎలాగా దేవునికి కుమారుడు అయ్యాడు అనే సంబంధాన్ని మనం చెప్పుకున్నాము. అలాగే దేవుడు తండ్రి అనే పాత నిబంధనలో మరి కొన్ని వచనాలు మనకు బయలుపరిచాయి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారే దేవుని తండ్రి అని మనకు బయలుపరిచారు. అలాగే యేసుక్రీస్తు వారు తండ్రిగా ఎలాగా ఆయన తండ్రి కుమారుల సంబంధం కలిగి ఉన్నారు అనే సత్యాన్ని కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. కనుక తండ్రిగా దేవుడు ఆయన ఆ సంబంధాన్ని మానవాళితో ఎలా కలిగి ఉన్నాడు అనే విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. కనుక ఈరోజు మనం కలిగి ఉన్న మహాభాగ్యం ఏమిటంటే, ఒక గొప్ప అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆయన మనకు తండ్రి. కనుక ఈ ఈ తండ్రి కుమారులు లేక ఆయన తండ్రిగాను, అలాగే మనం కుమారత్వాన్ని పొందుకున్న కుమారులుగాను ఇంకా ఎలాంటి సంబంధాలు మనం కలిగి ఉన్నామో మనము ఇంకా కొంచెం ముందుకెళ్ళి మిగిలిన తదుపరి అంశంలో లేక తదుపరి సమయంలో మనం ధ్యానిద్దాము. కనుక మీలో ఎవరైనా ఇంకా దేవుని పిల్లలు కాకుండా ఉన్నట్లయితే ఇంకొకరికి మీరు పిల్లలై ఉంటారు. ఇంకొకరికి మీరు ఎవరికి పిల్లలై ఉంటారు అనే విషయాన్ని కూడా నేను రేపటి దినం మీకు తెలియజేస్తాను. కనుక ఇంకొకరికి పిల్లలై ఉండేది అది మనకు ఆశీర్వాదం కాదు, కానీ కేవలము మన పరలోకపు తండ్రికి మాత్రమే కుమారులుగా ఉండేది గొప్ప ఆశీర్వాదం. మీలో ఎవరైనా ఇంకా ఆయన పిల్లలు కాకపోతే దయచేసి ఈరోజే ఈ వాక్యాన్ని విశ్వసించి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక ఆయనకు కుమారులయ్యే భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పరుచుకొనవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా తండ్రి అయిన దేవుడు, నిత్యుడైనటువంటి తండ్రి అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి సోదరులు దేవకర్ణ గారికి వందనములు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన చేయండి సార్. మీరే. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఒకనాటి ఇశ్రాయేలీలు అబ్రహాము మా తండ్రి అని చెప్పుకొని ఎంతో మురిసిపోయేవారు, గర్వించేవారు, అతిశయించేవారు. కానీ ఈనాడు క్రీస్తునందు, క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు అనుగ్రహించిన ఆ విమోచన ద్వారా మమ్ములను మీరు తిరిగి దత్తపుత్రుడిగా చేసుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు. ఆదాము ద్వారా మేమందరము శరీర సంబంధంగా జన్మించినప్పటికీ క్రీస్తు ప్రభు ద్వారా మరలా మమ్ములను మీరు ఆత్మ సంబంధంగా, మీరు మాకు తండ్రిగా, మేము మీకు బిడ్డలముగా అయ్యే భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు అపవాదికి బిడ్డలముగా, లోకంలో అపవాది సంతానముగా, అపవాది యొక్క చిత్తాన్ని అనుసరించి జీవించిన క్రమంలో ఉన్నప్పుడు మీరు మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి మీ బిడ్డలుగా చేసుకొని మీకు బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని, మీ ఆస్తికి, మీ స్వాస్థ్యానికి వారసులుగా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఆ సంబంధాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, సృష్టికర్త, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఇంత గొప్పగా ఆ దేవునిగా మీకు మేము కుమారులమయ్యే భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీకు స్తోత్రములు. ఈ గ్రూపులో వాక్యం వింటున్న ఎవరైనా సరే తండ్రి, లేక ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు కుమారులయ్యే భాగ్యాన్ని, మీకు పిల్లలయ్యే భాగ్యాన్ని వారి జీవితంలో సద్వినియోగం చేసుకునే కృప అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మరి ఎంతో శ్రద్ధతో ఈ మాటలు విన్న మీ బిడ్డలందరూ కూడా మీరు మాకు తండ్రి అనే భావన అది ఎంత గొప్పదో, ఎంత ఆశీర్వాదకరమైందో, ఎంత దీవెనకరమైందో, అందులో ఎన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయో ఎరిగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మీ బిడ్డలుగా చేసుకునే కృప వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాం.
మా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క మహాకృప క్రీస్తునందు మాకు ప్రత్యక్షపరిచి మేము పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు, దాసత్వంలో బ్రతుకుతున్నప్పుడు తండ్రి తిరిగి మీరు మీ కుమారులుగా చేసుకునే ప్రణాళిక కలిగి ఆ ప్రణాళికను బట్టి కుమారులుగా చేసుకున్నారు. అందును బట్టి మీకు వెరలేని స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కనుక తండ్రి అని పిలిచే ఈ హక్కును మీరు మాకు ప్రసాదించారు. మేమైతే మీరు మాకు తండ్రిగా ఉన్నారనే గ్రహింపు కలిగి మీ నామానికి, మీ మహిమకు, మీ ఘనతకు ఎక్కడ ఏ లోటు చేయని వారంగా, ఏ మచ్చ తేని వారముగా, మీ మహిమను పాడు చేసే వారంగా కాక మీకు మహిమ తెచ్చే కుమారులంగా బ్రతికే బ్రతుకును మాకు ప్రసాదించండి. మీరు మాకు తండ్రి అయి ఉన్నారు, మేము మీకు పిల్లలమై ఉన్నాము అనే గ్రహింపుతో బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఒక గొప్ప తండ్రికి, ఒక గొప్ప కుమారులంగా, ఒక గొప్ప బిడ్డలముగా తండ్రి బ్రతుకుటకు సహాయం దయచేయండి. తండ్రి మీరు మాకు తండ్రి అయి ఉన్నారు అనే ఒక గ్రహింపు మీ మీ యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వ లక్షణాలను మాలో ప్రతిపాదిస్తుంది, ఆదేశిస్తుంది అనే ఒక గొప్ప జ్ఞానం కలిగిన వారమై, గ్రహింపు కలిగిన వారమై, గొప్ప తండ్రికి గొప్ప బిడ్డలుగా బ్రతికే బ్రతుకును ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి మరి ఈ వాక్యం అందరి హృదయాల్లో మీరు ఫలింపు చేయండి. అలాగే తండ్రి మరి గ్రూపులో ఉన్న మీ బిడ్డలు ఎవరైనా సరే మీకు బిడ్డలుగా చేయబడితే వారు మీకు బిడ్డలయ్యే భాగ్యాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం, వివేకం వారికి దయచేయమని మరొకసారి మీకు వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి దయచేయండి. ఈ యొక్క మాటలు ఉదయకాలమునే తండ్రి వేకుని లేచి వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి మీకు స్తోత్రములు. మా సహోదరి సహోదరులు ఎవరైనా సరే ఎటువంటి ప్రార్థన అవసరతలో ఉన్నప్పటికీ, బలహీనము వలన కానీ, రోగము వలన కానీ, తండ్రి ఇంకా కుటుంబ సమస్యల్లో కానీ, లేక ఇంకా ఇతరత్ర ఎట్టి అవసరతలో వారి అవసరతలు మాకు తెలియదు కానీ, వారి ప్రతి అవసరతను, ప్రతి అక్కరను క్రీస్తునందు మీరు తీర్చి తండ్రి మరి వారి యొక్క అవసరముల విషయంలో మీరు సహాయపడవలసిందిగా తండ్రి వేడుకుంటూ ఉన్నాం. తండ్రి పరీక్షలు రాసే బిడ్డలకి మంచి జ్ఞానం దయచేయండి. అలాగే ఇంకెవరు ఎటువంటి అవసరతలో ఉన్న వాటిని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవా మరి లోకంలో ఏ అండ, ఏ తోడు తండ్రి, ఏ సహాయం లేని వారికి కూడా మీ కృప ద్వారా మీరు సహాయం అనుగ్రహించి మీరే తోడుగా, నీడగా, ఆసరాగా తండ్రి ఆశ్రయ దుర్గముగా ఉండి వారి ప్రతి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి మరి రానున్న దినాల్లో ప్రారంభించబోతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కూడా తండ్రి అనేకులకు తండ్రి ఆశ్రయదుర్గముగా, మహిమగా ఉండే భాగ్యము మీ కృపచేత అనుగ్రహించండి, ఆశీర్వదించండి. మీ దయతో, మీ కృపతో నింపి బలపరచమని ఈ కార్యభారం అంతటినీ వహిస్తున్న మా ప్రియ సహోదరులను, వారి యొక్క కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డలను తండ్రి మీరు గొప్పగా ఆశీర్వదించి మీ కొరకు గొప్ప కార్యాలు చేసే బిడ్డలుగా ఉంచమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.